రాజీవ్ యువ వికాసం అంటున్న టీ ఫ్రైడ్ కు కాంగ్రెస్ సర్కార్ ఊరివేస్తోంది. సబ్సిడీలు ఇవ్వకుండా నీరుగార్చే యత్నాలు చేస్తోంది. పెండింగ్ లో 3,000 కోట్ల రాయితీల నుంచి ఔత్సాహికులను దారి మళ్లించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత కోసం ప్రారంభించిన టీ ఫ్రైడ్ ఐడియా పథకాలను నిర్వీర్యం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యువ వికాసం పథకం మాటున కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన టీ ప్రైడ్, టీ ఐడియా పథకాలను నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ రెండు పథకాలకు సంబంధించిన సబ్సిడీలను రేవంత్ రెడ్డి సర్కారు విడుదల చేయకపోవడం, యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేలా అధికారులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను పురిగొల్పుతుండడమే ఇందుకు నిదర్శనం. యువ వికాసం పథకానికి వెంటనే సబ్సిడీలు వస్తాయని, టీ ప్రైడ్, టీ ఐడియా పథకాలకు రాయితీలు ఎప్పుడొస్తాయో చెప్పలేమని దరఖాస్తుదారుల్ని అధికారులు అయోమయానికి గురిచేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వికలాంగ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ ప్రైడ్ పథకాన్ని, బీసీలతో పాటు జనరల్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు టీ ఐడియా పథకాన్ని ప్రవేశపెట్టింది. టీ ప్రైడ్ కింద 40% మేరకు, టీ ఐడియా కింద 25% మేరకు సబ్సిడీలు అందించింది. వీటిలో భూముల ధర, స్టాంపు డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు, రుణాల్లో రాయితీలు ముఖ్యమైనవి. కానీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు యువ వికాసం పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా గరిష్టంగా 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్న వారికి 60%, 2 లక్షల రూపాయల రుణం తీసుకున్న వారికి 70%, 1 లక్ష రూపాయల రుణం తీసుకున్న వారికి 80% సబ్సిడీ కల్పిస్తున్నారు. దీంతో గరిష్ట సబ్సిడీ 1.8 లక్షలు దాటడం లేదు. కానీ బీఆర్ఎస్ హయాంలో టీ ప్రైడ్ పథకం ద్వారా లబ్ధిదారులు తమ యూనిట్ల ఆధారంగా 50 లక్షల రూపాయల వరకు సబ్సిడీ అందుకున్నారు. తద్వారా వారు ఉపాధి పొందడమే కాకుండా అనేక మందికి ఉపాధి కల్పించారు. ప్రస్తుతం టీ ప్రైడ్, టీ ఐడియా లబ్ధిదారులకు దాదాపు 3,000 కోట్ల రూపాయల రాయితీలు పెండింగ్లో ఉన్నాయి. వీటిని విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం టీ ప్రైడ్, టీ ఐడియాకు ప్రత్యామ్నాయంగా యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు నిరుద్యోగ యువత చెబుతున్నారు. టీ ప్రైడ్, టీ ఐడియా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఔత్సాహికులను పరిశ్రమల శాఖ అధికారులు తీవ్రంగా నిరుత్సాహపరుస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. టీ ప్రైడ్, టీ ఐడియా పథకాలకు సబ్సిడీలు ఇవ్వడం లేదని, యువ వికాసానికి దరఖాస్తు చేసుకుంటే తక్కువ సబ్సిడీ కాబట్టి వెంటనే డబ్బులొస్తాయని నిరుద్యోగులకు అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నట్లు తెలిసింది. దీంతో ప్రభుత్వం నిజంగానే టీ ప్రైడ్, టీ ఐడియా పథకాలకు ప్రత్యామ్నాయంగానే యువ వికాసం పథకాన్ని తెరపైకి తెచ్చినట్టు స్పష్టమవుతుంది. కానీ యువ వికాసానికి, ఆ రెండు పథకాలకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.